చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చికెన్ విత్ ఫుల్ గ్రేవీ. ఇంత గ్రేవీ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది బిర్యానీ, పుల్కా, రైస్ అన్నిటిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ముందుగా మన్నపాటి గిన్నె తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఎంత చిన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకొని 6 పచ్చిమిర్చి ముక్కలు నిలువుగా చీలుకొని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అవి వేగుతుండగా మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు ఒక 4 నుంచి 5 తీసుకోండి. 3 ఇలాచీలు వేసుకొని చిన్న కొబ్బరి ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇది ఇలా వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా, బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 1/2 కిలో వరకు చికెన్ని వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోండి. పేస్ట్ చికెన్ కలిపి వేయడం వల్ల చికెన్ మసాలా అంతా చికెన్కి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని చికెన్కి పట్టేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఒక 10 నిమిషాలు. వాటర్ అంతా రిలీజ్ అయింది కదా, కనిపిస్తున్నాయి కదా. ఇట్లా రిలీజ్ అయిన తర్వాత ఇది మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండండి. ఎగిరిపోయిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఎర్ర కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం కారం అంతా చికెన్కి పట్టేలాగా ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకున్నాక ఒక 1/2 లీటర్ కన్నా కొద్దిగా తక్కువగా వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోండి. ముక్క మెత్తపడిన తర్వాత దింపే ముందు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది.